కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు విష జ్వరాలు, డెంగ్యూతో బాధపడుతుంటే ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరిని పీసీసీ చేద్దాము అని రేవంత్ భట్టి ఢిల్లీకి వెళ్లడం దారుణమన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం పడకేసిందని, ఒకే రోజు 5గురు డెంగ్యూతో మృతి చెందినా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని రఘునందన్ రావు అన్నారు. విపరీతమైన జ్వరాలు, డెంగీ, ఆసుపత్రులలో కనీసం బెడ్ లేనటువంటి దుస్థితితోటి ప్రజలందరూ బాధపడుతుంటే పీసీసీ ప్రెసిడెంట్ ఎవరిని చేద్దాం, ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరిని ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రాక్టికల్గా లేరు అని చెప్పడానికి ఇది నిదర్శనం. ముఖ్యమంత్రి గారు 2 రోజులు పోయారు, ఉప ముఖ్యమంత్రి గారు 3 రోజులు పోయారు, పీసీసీ ప్రెసిడెంట్ అయితే అనుకున్న వాళ్ళు అందరూ ఢిల్లీలోనే ఉన్నారు, క్యాబినెట్ పనిచేస్తలేదు. ఏం జరుగుతుంది మరి? ఇలా పేపర్లో చూస్తే డెంగ్యూ తోటి ఒకటే రోజు 5గురు చనిపోయినని వచ్చింది. ఒక రోజు డెంగ్యూ తోటి 5గురు చనిపోయినని వస్తే రిపోర్ట్ అయిందే 5గురు అయితే రిపోర్ట్ కాకుండా పోయిన వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి ఆలోచించాలి. విద్యాశాఖ మంత్రి ఉంటేనే టీచర్లు ఉంటారా అంటాడు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఉంటేనే డాక్టర్లు వస్తారా అంటారు. ఇంత అన్యాయంగా మాట్లాడొద్దు దయచేసి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగీ జ్వరాలు, ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్, వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ విజిట్లు చేయాలి.